నమస్కారం సిక్కోలు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మీ లిఖితా రెడ్డి. ముందుగా ఈ రోజు వార్తల్లో విశేషాలు ఇలా ఉన్నాయి. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఒక స్వచ్ఛంద మానవతా సంస్థగా దేశంలో ఎన్నో సేవలు అందిస్తుందని జనరల్ సెక్రటరీ ఏకే పరీడా తెలిపారు. శనివారం అంబేద్కర్ కళా వేదికలో నిర్వహించిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనరల్ సెక్రటరీ ఏకే పరీడా మాట్లాడుతూ రెడ్ క్రాస్లో అందరూ సభ్యత్వం పొందాలన్నారు. రాష్ట్రంలో 150,000 మంది ఎన్సీసీ క్యాడెట్లు సభ్యులుగా చేరడం జరిగిందన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ ప్రపంచంలో 190 దేశాలలో 16 మిలియన్ల వాలంటీర్లతో సేవలు అందించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఏపీ రెడ్ క్రాస్ తరఫున ఒక యాప్, మేము మొబైల్ యాప్ ఒకటి డెవలప్ చేశాము. ఇది ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ, ఏ స్టేట్లో లేదు, నాకు తెలిసి ఏ దేశంలో ఇటువంటి యాప్ లేదు. ఇది ఫస్ట్ టైం మనము ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఈ ఏపీ రెడ్ క్రాస్ యాప్ మేము తయారు చేసి, ఈ ఏపీ రెడ్ క్రాస్ యాప్ మాధ్యమంలో కాలేజీలో చదువుతున్న స్టూడెంట్స్, యూనివర్సిటీలో చదువుతున్న స్టూడెంట్స్ అందరినీ వాలంటీర్గా నమోదు చేసుకొని, దాని తర్వాత ఈ ఒక డిజిటల్ ప్లాట్ఫామ్గా ఈ యాప్ మాధ్యమంలో మనకి ఉన్న 5 ముఖ్యమైన కార్యక్రమాలు దానికి ఇంప్లిమెంట్ చేయడానికి వారికి పార్టిసిపేషన్తో, వారి భాగస్వామ్యంతో ఈ యొక్క 5 కార్యక్రమాలు రెడ్ క్రాస్ కార్యక్రమాలకి సఫలీకృతం చేయడానికి మేము ముందుకు వెళ్తున్నాము. ఫస్ట్ ఎయిడ్, డిజాస్టర్ మేనేజ్మెంట్, క్లైమేట్ చేంజ్, బ్లడ్ డొనేషన్తో పాటు ట్రైబల్ ఏరియాలో, గిరిజన ప్రాంతంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసుకొని ఎక్కడైతే కొన్ని స్పెషల్ డిజీజెస్ ఉన్నాయో దానికి అరకట్ట చేయడానికి, వారికి హెల్ప్ చేయడానికి ఈ యాప్ మాధ్యమంలో మేము హెల్త్ క్యాంప్ కండక్ట్ చేసుకొని అది కూడా మానిటరింగ్ చేస్తాము. ఈ ఒక యాప్ ఫర్ ది ఫస్ట్ టైం మన స్టేట్లో రెడ్ క్రాస్ తరఫున మేము ఇది చేశాము. దయచేసి అందరినీ నేను కాలేజీలో, యూనివర్సిటీలో చదువుతున్న స్టూడెంట్స్ అందరినీ కోరేది ఏంటంటే, ప్రతి ఒక్కరి యూత్ రెడ్ క్రాస్లో జాయిన్ అయ్యి ఈ యాప్ మాధ్యమంలో రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ 5 ముఖ్యమైన రెడ్ క్రాస్ కార్యక్రమాల్లో పాల్గొని ఈ యొక్క రెడ్ క్రాస్ ఉద్యమాన్ని సఫలీకృతం చేయాలని, యూత్ కూడా రెడ్ క్రాస్లో వాలంటీర్గా చేసుకొని ఈ 5 కార్యక్రమాల్లో భాగస్వామ్యమై సఫలీకృతం చేయాలని, రెడ్ క్రాస్ ఉద్యమాన్ని సఫలీకృతం చేయాలని కోరుకుంటూ జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లాట్కర్ మాట్లాడుతూ, జిల్లాలో పెద్ద మొత్తంలో యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్ల ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో నమోదు కావాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జేఆర్సీ, వైఆర్సీ 1 మిలియన్ వాలంటీర్ల నమోదు కార్యక్రమం శ్రీకాకుళంలో నిర్వహించడం చాలా గర్వంగా ఉందన్నారు. మనం రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ గవర్నర్ గారు ఏదైతే 1 మిలియన్ జేఆర్సీ, వైఆర్సీ ఎన్రోల్మెంట్ కోసం ఒక పిలుపునిచ్చారు, దానికి శ్రీకారం చుట్టడానికి ఇక్కడ ఒక ప్రత్యేకమైన మీటింగ్ పెట్టడం జరిగింది. దాంట్లో రాష్ట్ర స్థాయి నుంచి చైర్పర్సన్ గారు, జనరల్ సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు ఇక్కడ రావడం చాలా చాలా అదృష్టం. ఈ 1 మిలియన్ ఏదైతే పిలుపునుంది దాంట్లో శ్రీకాకుళం చాప్టర్లో శ్రీకాకుళం జిల్లా నుంచి 8th to 12th స్టాండర్డ్లో ఉన్నటువంటి పిల్లలు, అదేవిధంగా కాలేజ్ గోయింగ్ స్టూడెంట్ వాళ్ళందరికీ కూడా జేఆర్సీ, వైఆర్సీలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున మేము ఎన్రోల్మెంట్ చేసి, ఆల్రెడీ శ్రీకాకుళం జిల్లాలో ఐఆర్సీఎస్ యాక్టివిటీ చాలా బృహత్తరంగా పెద్ద ఎత్తున నడుస్తున్నాయి. ఏ విషయమైన బ్లడ్ డొనేషన్ కానీ, పేదలకి సేవలు అందించడం కానీ, అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్లో సేవలు ఇవ్వడం కానీ, ట్రైనింగ్స్ ఇవ్వడం కానీ, గవర్నమెంట్ సిబ్బందులకు కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇవ్వడం కానీ, పేదలకి భోజనాలు పెట్టడం నుంచి వాళ్ళ జన ఔషధి కానీ, వాళ్ళ ఫిజియోథెరపీ కానీ ఎన్నో రకాల సేవలు మన దగ్గర అందుతున్నాయి. ఈ అన్ని యాక్టివిటీస్లో జేఆర్సీ, వైఆర్సీ వాలంటీర్స్ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున జాయిన్ అవ్వాలి. వాళ్ళు కూడా వాళ్ళ ఏదైతే మానవతా దృక్పథంతో, సేవా భావంతో ముందుకు వచ్చి మన శ్రీకాకుళం చాప్టర్కి ఇంకా బలోపేతం చేయాలని ఈ సందర్భంలో కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ చైర్మన్ ఏ శ్రీధర్ రెడ్డి, శ్రీకాకుళం జిల్లా శాఖ చైర్మన్ పి జగన్మోహన్ రావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ట్రెజరర్ సిహెచ్ వెంకటేశ్వర్ రెడ్డి, రెడ్ క్రాస్ శ్రీకాకుళం జిల్లా శాఖ కార్యవర్గ సభ్యులు బి మల్లేశ్వరరావు, కె సుధీర్, కె దుర్గా శ్రీనివాస్, నిక్కు అప్పన్న, నిక్కు హరిసత్యనారాయణ, కళ్యాణ చక్రవర్తి, శ్రీకాంత్, నోక సన్యాసరావు, బి చిన్మయ్యరావు తదితరులు పాల్గొన్నారు. ప్రజా రవాణా అభివృద్ధికి ప్రధాన రోడ్డులతో గ్రామాలను కనెక్ట్ చేయడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. శనివారం శ్రీకాకుళం పాలకొండ ప్రధాన రహదారి రాగోల్ నుండి తొగరాం వరకు సుమారు 10 కిలోమీటర్ల R&B రహదారి నిర్మాణంకు సుమారు 3,25 లక్షల రూపాయల అంచనా వ్యయంతో అభివృద్ధి పరచుటకు బీటీ రహదారి పనుల ప్రారంభోత్సవానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ, నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిస్థాయి రహదారుల అభివృద్ధి కల్పనకు కట్టుబడి ఉన్నానని తెలిపారు.
వృద్ధులకు పింఛన్లు, పేదలకు రేషన్ మొదలుకొని అన్ని సంక్షేమ ఫలాలను ప్రజల ముంగిటికి తీసుకువచ్చిన ఏకైక సీఎం జగన్ అని పునరుద్ఘాటించారు. కుల, మత, ప్రాంతీయ విభేదాలకు తావు లేకుండా అవినీతి రహిత పారదర్శకంగా సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ తమ్మినేని వాణి సీతారాం, ఎంపీపీ తమ్మినేని శ్రీరామ్మూర్తి, జడ్పీటీసీ బెండి గోవిందరావు, పిఎస్సిఎస్ అధ్యక్షులు గురుగుబెల్లి శ్రీనివాసరావు తదితర వైఎస్ఆర్ పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖాధికారులందరూ ప్రజా సేవకులని, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రతి అధికారి కృషి చేయాలని శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ జి జ్ఞాన సువర్ణరాజు జిల్లా అధికారులకు సూచించారు. శాశ్వత లోక్ అదాలత్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో హై లెవెల్ కమిటీ సమావేశం శనివారం న్యాయ సేవా సదన్ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ జి జ్ఞానశ్రీ సువర్ణరాజు మాట్లాడుతూ ప్రజా ప్రయోజన సేవలకు భంగం వాటిల్లితే ఆ వ్యక్తి శాశ్వత లోక్ అదాలత్ను ఆశ్రయించవచ్చన్నారు. ఆ విధంగా వచ్చిన కేసులను శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ తీర్మానించి సమస్యను బట్టి సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేయడం జరుగుతుందని, సమస్య లేకుంటే ఆ కేసును ముగించడం జరుగుతుందని తెలిపారు. శాశ్వత లోక్ అదాలత్ ద్వారా అందిస్తున్న సేవల గురించి ప్రజల్లో సరైన అవగాహన లేదని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో కేసులు చేయడానికి ఎటువంటి ఫీజులు చెల్లించిన అవసరం లేదని చెప్పారు. ఎటువంటి కేసులైనా కేవలం 2 నెలల్లో పరిష్కారం అవుతుందని, సివిల్ కోర్టుల్లో మాదిరిగా ఏళ్ల తరబడి నిరీక్షించాల్సిన అవసరం ఉండబోదని స్పష్టం చేశారు. శాశ్వత లోక్ అదాలత్ సేవల వివరాలు ప్రతి కార్యాలయంలో నోటీస్ బోర్డులో అందరికీ కనపడేలా ఉంచాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, ఉప వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ బి అనురాధ, ఉప విద్యాశాఖ అధికారి తిరుమల చైతన్య, తపాలా శాఖ కేసీ పాత్రవ్, విద్యుత్ శాఖ ప్రతినిధి ఎల్సిహెచ్ పాత్రుడు, సంబంధ శాఖల అధికార ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక చిన్మయ్ మిషన్ కార్యాలయ ప్రాంగణంలో ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో భాగంగా శనివారం చిన్మయ్ మిషన్ సహకారంతో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరానికి సీనియర్ వైద్యులు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జగదీష్ పాల్గొని స్థానికులకు వైద్య పరీక్షలు చేసి అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న ఆహారపు అలవాట్ల వల్లనే అనారోగ్యాలు వస్తున్నాయని, ఎప్పటికైనా ప్రజలంతా ఆలోచన చేసి ఆరోగ్యంగా ఉండేందుకు మంచి ఆహారాన్ని తీసుకోవడంతో పాటు వ్యాయామం చేయాలని, నీరు ఎక్కువగా తాగాలని సూచించారు. ఆయుష్ చూసారు, మనం అందుకే హెల్త్ వెల్త్ అంటుంటాం. మనం డబ్బు ఎంత ఉంటున్నా ఉపయోగం లేదు, ఆరోగ్యం ఉంటేనే మనకు సంతోషం ఉంటుందండి. సో ఈ వీటికి మనిషి యొక్క ఆరోగ్యంగా ఉండడానికి రకరకాలు మనం చేసే యొక్క చర్యలు, ఆహార విహారాలు అన్నీ కూడా మన యొక్క ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపిస్తాయండి. అంటే మనం తీసుకున్న ఆహారం, మన తిరిగే విహారాలు, మన పైనటువంటి ప్రకృతి యొక్క ప్రభావం, వాతావరణ ప్రభావం, ఇవన్నీ కూడాను మనిషి యొక్క జీవన విధానము, హెల్త్ మీద ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి సక్రమమైన జీవన విధానం ఆరోగ్యంలో ఆయుర్వేదంలో చాలా చక్కటి మార్గాలు చెప్పడం జరిగింది. చిన్మయ మిషన్ స్వామీజీ మాట్లాడుతూ మనస్సును ప్రశాంతంగా ఉంచుకుంటే సగం రోగాలన్నీ పారిపోతాయని తెలిపారు. యోగా వంటి కార్యక్రమాలను చేస్తే మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో యోగా సంస్థ జిల్లా అధ్యక్షురాలు తంగి స్వాతి, కాంపౌండర్ చంద్రశేఖర్, యోగా ట్రైనర్ గాయత్రి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 28వ తేదీన శ్రీ స్వామివారికి నిత్యార్చనలు, నివేదనలు అయిన తర్వాత రాత్రి 7 గంటలకు దేవాలయం మూసివేయనున్నట్లు ఆలయ ఈవో హరిసూర్య ప్రకాష్ తెలిపారు. ఈ రోజు ఒక ప్రకటన విడుదల చేశారు. గ్రహణానంతరం సంప్రోక్షణ శుద్ధి కార్యక్రమాలు అయిన తరువాత మరుసటి రోజు అనగా తేదీ 29/10/2023 ఆదివారం ఉదయం 7 గంటలకు శ్రీ స్వామివారి సర్వదర్శనమునకు అనుమతించబడునని ఆయన తెలిపారు. శ్రీ శోభకృత నామ సంవత్సర ఆశ్వీజ శుద్ధ పౌర్ణమి తేదీ 28/10/2023 శనివారం రాత్రి అశ్విని నక్షత్రయుక్త రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం పురస్కరించుకొని శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయంను శనివారం రాత్రి 7 గంటలకు మూసివేయనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ పేర్కొన్నారు. నగరంలోని స్థానిక శాంతినగర్ కాలనీ స్విమ్మింగ్ పూల్ ఆవరణలో లయన్స్ క్లబ్ హర్షవల్లి ఇంటర్నేషనల్ ఆధ్వర్యాన పిల్లలకు చిత్రకళ పెయింటింగ్ పోటీలను శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ స్కూల్ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పర్యావరణం, విజ్ఞానం, వైజ్ఞానం, ప్రపంచ శాంతి అనే అంశంపై చిత్రాలను గీశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబ్లేష్ పాల్గొని మాట్లాడారు. లయన్స్ క్లబ్ హర్షవల్లి వారు నిర్వహించిన పెయింటింగ్ పోటీలకు విశేష స్పందన రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. 15 లక్షల మంది సభ్యులు ఉన్నారు. ఇంత పెద్ద సర్వీస్ ఆర్గనైజేషన్ ప్రపంచ శాంతి కోసం, శాంతిలో భాగంగా హంగర్ కానీ, పావర్టీ కానీ, హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కానీ వీటన్నింటికి కూడా
దేశాలు అంటే గవర్నమెంట్స్ కూడా చేయలేనటువంటి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలని ఈ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ చేస్తూ ఉంది. అందులో భాగంగానే చిన్నప్పటి నుండి చిన్న పిల్లలలో కూడా ఈ యొక్క పీస్ కాన్సెప్ట్ని వాళ్ళలో అలవర్చాలి. వాళ్ళ ఆలోచన విధానంలో ఆ రకంగా ఉన్నప్పుడు వాళ్ళ నడవడికలో, తద్వారా వాళ్ళ కెరీర్లో, వాళ్ళ చుట్టుపక్కల నైబరర్స్లో, స్కూల్స్లో, ఇటువంటి అన్ని చోట్ల కూడా వాళ్ళు ఆ రకంగా బిహేవ్ చేయడం ద్వారా భవిష్యత్తులో ఒక మంచి శాంతియుతమైనటువంటి సమాజాన్ని స్థాపించడానికి అవకాశం ఉంటుందని చెప్పి గమనించే ప్రతి సంవత్సరం కూడా గత 3 డెకేడ్స్గా కూడా ఈ పీస్ పోస్టర్ కాంటెస్ట్ని ప్రపంచవ్యాప్తంగా కూడా లయన్స్ క్లబ్స్, ఆయా లయన్స్ క్లబ్స్ నిర్వహిస్తాయి. దీన్ని అంచెలంచెలుగా వరల్డ్ లెవెల్కి తీసుకెళ్తాయి. ఈ సందర్భంగా ఏంటంటే పిల్లలు ఈ పీస్ కాంటెస్ట్లో అంటే ప్రపంచ శాంతిని సాధించాలంటే భవిష్యత్తులో ఏ రకంగా సాధించవచ్చు అని చెప్పే సందర్భంలో ప్రతి సంవత్సరం కూడా ఒక స్లోగన్తో ఈ కంటెస్ట్ నిర్వహిస్తారు. అంటే ఈసారి డేర్ టు డ్రీమ్. డ్రీమ్ చేయడానికి కూడా ధైర్యం ఉండాలండి. ధైర్యం ఒకటే ఉంటే సరిపోదు. డ్రీమ్ చేసిన తర్వాత మళ్ళీ మర్చిపోకూడదు. దాన్ని సాధించడానికి సాధన చేయాలి. లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు కరణం శోభారాణి మాట్లాడుతూ తమ క్లబ్ ద్వారా సేవా కార్యక్రమాలు సమాజానికి ఉపయోగపడేలా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. పిల్లలలో సృజనాత్మకత శక్తి వెలికి తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయుక్తంగా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా టూరిజం ఆఫీసర్ నడిమిండి నారాయణరావు, మెప్మా పీడి కిరణ్ కుమార్, లయన్స్ ప్రతినిధులు వావిలపల్లి జగన్నాథం నాయుడు, తర్లాడ అప్పలనాయుడు, శాసపు జోగినాయుడు, రౌతు శ్రీనివాసరావు, గణపతి, పద్మజ, మణిశర్మ, సాయిబాబా, షోడవరం ఈశ్వర్రావు, సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక డీసీసీబీ కాలనీలో శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో ఆలయ వార్షికోత్సవం గౌరీ పౌర్ణమి సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ధర్మపురి గౌరీ శంకర్ శాస్త్రి పర్యవేక్షణలో ఆలయ అర్చకులు బంకుపల్లి చరణ్ శంకర్ శర్మ, వేమకోటి శశిభూషణ్ శర్మ, మద్దూరి శ్రీనివాసరావు శర్మ అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. సామూహిక కుంకుమ పూజలను అమ్మవారికి మహిళా భక్తులతో చేయించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త మొదలవలస ఉషారాణి జగన్మోహన్ రావు మాట్లాడుతూ ఆలయ వార్షిక మహోత్సవాలు గౌరీ పౌర్ణమి సందర్భంగా అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం 108 మంది మహిళలచే 108 కలశములతో ఘనంగా జరిగిందని తెలిపారు. ఆలయ ప్రాంగణంలో మహిళలచే లలితా పారాయణ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. అలాగే అమ్మవారికి ప్రీతిగా విశేష హోమాలు, పూర్ణాహుతి కార్యక్రమం చేసినట్లు చెప్పారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాన్ని అందజేశారు. నగరంలోని స్థానిక 31వ డివిజన్ 156 ఓటర్ బూత్లో శనివారం ఓట్ల పరిశీలనను స్థానిక అధికారులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో అధికారులతో స్థానిక టీడీపీ డివిజన్ ఇన్ఛార్జ్ విభూతి సూరిబాబు పాల్గొని ఓట్లు పరిశీలించి మార్పులు చేర్పులపై ఆరా తీశారు. అధికారుల నుంచి పూర్తి వివరాలను సేకరించారు. ఎన్నికల అధికారులకు సిబ్బంది తమ వంతుగా పూర్తి సహకారం ఉంటుందని సూరిబాబు తెలిపారు. కార్యక్రమంలో బిఎల్ఓ ఎం స్వాతి, గద్దె సుభాష్ చౌదరి, గణేష్ తదితరులు ఉన్నారు. శ్రీకాకుళం నగరంలో కలెక్టరేట్ దరిలో గల శ్రీ సంతోషమాత అమ్మవారి ఆలయంలో శనివారం అశ్వయుజ శుద్ధ పౌర్ణమి గౌరీ పౌర్ణమి సందర్భంగా శ్రీ సంతోషమాత అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు మోదుకూరి కిరణ్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ప్రధాన మూల విరాట్టుకు సుప్రభాత సేవ, అభిషేకం, షోడశోపచార సహిత సహస్రనామ కుంకుమ పూజ, అష్టోత్తర శతనామార్చన, కుంకుమ పూజ నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుండి భక్తులు ప్రత్యేక పూజలు, కుంకుమ పూజలు, అర్చనలు జరిపించుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేసి వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మోదుకూరి కిరణ్ శర్మ మాట్లాడుతూ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లేనని చెప్పారు. ఆప్కాస్ ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరుతూ శనివారం రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షులు అడుగుల గణేష్, ప్రధాన కార్యదర్శి ఎన్ బలరాం మాట్లాడుతూ 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా అసెంబ్లీ సాక్షిగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ తేడా లేదని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తారని మోసం చేస్తున్నారని బల్లగుద్ది విమర్శించారని గుర్తు చేశారు. వైకాపా ప్రభుత్వం రాగానే కార్మికులందరికీ పర్మనెంట్ చేస్తామని కూడా వాగ్దానం చేశారని గుర్తు చేశారు. ఎప్పటికైనా కార్మికులకు న్యాయం చేయాలని సీఎంను కోరారు. కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ శ్రీకాకుళం నగర కమిటీ నాయకులు
అర్జి శేఖర్, దనాల చిట్టిబాబు, ఏ రాము, గురుస్వామి, పట్నాల ఈశ్వరమ్మ, డి గంగా, బి సరోజ తదితరులు పాల్గొన్నారు. మహర్షి వాల్మీకి వారి జీవితం నేటికి ఎంతో ఆదర్శనీయమని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక అన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మహర్షి వాల్మీకి జయంతి పురస్కరించుకుని వాల్మీకి చిత్రపటానికి జిల్లా ఎస్పీ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా ఆయన జీవిత చరిత్ర ఒక్కసారి స్మరించుకోవాల్సిన తరుణమిదని పేర్కొన్నారు. వాల్మీకి మహర్షి సమాజానికి అందించిన మహాకావ్యం రామాయణం స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ మానవతా విలువలు పెంపొందించుకోవాలని ఎస్పీ కోరారు. ఆదర్శ భావాలను బోధించే మధుర కావ్యం రామాయణం అని అటువంటి గొప్ప కావ్యాన్ని రచించి యుగాలు మారినా కూడా ఆదర్శంగా నిలిచే విధంగా వాల్మీకి మహర్షి సమాజానికి అందించడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ టిపి వెంకటేశ్వరరావు, డిఎస్పీలు కె బాలరాజు, వై శృతి, జి నాగేశ్వర్ రెడ్డి, డి బాలచందర్ రెడ్డి, జివి ప్రసాద్, వాసుదేవ్, విజయ్ కుమార్, ఏఓ గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారిని జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ్ సాయిరాజ్ శనివారం దర్శించుకున్నారు. ఆలయ సందర్శనకు విచ్చేసిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ కి ఆలయ ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు స్వామివారికి ఇప్పుల శంకర్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలను జడ్పీ చైర్పర్సన్ కు అందజేశారు. ఈ సందర్భంగా అనివెట్టె మండపంలో ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించగా ఆలయ ఈవో హరిశూర ప్రకాష్ స్వామివారి చిత్రపటాన్ని ప్రసాదాలను అందజేశారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పులి శంకర్ శర్మ శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయ విశిష్టతను జిల్లా పరిషత్ చైర్పర్సన్ కి వివరించారు. ఈ కార్యక్రమంలో అరసవిల్లి దేవాలయ అరసవిల్లి పాలక మండలి సభ్యులు మండవిలి రవి, సూపరింటెండెంట్ కృష్ణమాచార్యులు, ఆలయ అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రయారిటీ కేసులపై దృష్టి సారించి అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసులను వేగవంతంగా దర్యాప్తు పూర్తి చేయాలని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక పోలీస్ అధికారులకు ఆదేశించారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లాలో గల డిఎస్పీలు, సిఐ, ఎస్ఐలతో సెప్టెంబర్ నెలలో నమోదు కాబడిన కేసులపై జిల్లా ఎస్పీ నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించి అండర్ దర్యాప్తు కేసులు, గ్రేవ్ నేరాలు, ఎస్సీ, ఎస్టీ, దిశ, పోక్సో, రోడ్డు ప్రమాదాలు, చీటింగ్, సైబర్ నేరాలు తదితర పెండింగ్ కేసుల దర్యాప్తు, వాటి పురోగతిపై జిల్లా ఎస్పీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రౌడీ షీటర్లపై ఉన్న పెండింగ్ కేసుల దర్యాప్తు త్వరగా పూర్తి చేసి ఛార్జ్షీట్ దాఖలు చేయాలని, యాక్టివ్గా ఉన్న రౌడీ షీటర్లపై దృష్టి సారించాలన్నారు. పోలీస్ స్టేషన్ల పరిధిలో గల రౌడీ షీటర్లు భాగస్వాములైన కేసుల ప్రాధాన్యత క్రమంలో ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్ నందు పెండింగ్లో ఉన్న ఫిర్యాదులను వేగవంతంగా విచారణ జరిపి పరిష్కరించాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు ఎస్పీ టిపి వెంకటేశ్వరరావు, డిఎస్పీలు కె బాలరాజు, వై శృతి, జి నాగేశ్వర్ రెడ్డి, డి బాలచందర్ రెడ్డి, జివి ప్రసాద్, వాసుదేవ్, విజయ్ కుమార్, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం మల్లేశ్వరరావు, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కె శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంను స్థానికులంతా సద్వినియోగం చేసుకోవాలని వైకాపా యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం నగర పరిధిలోని పాత్రునివలస గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని అధికారులు ఏర్పాటు చేయగా యువనేత ఆ శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడుతూ ఆరోగ్య శిబిరంలో అందుతున్న వైద్య సేవలను గురించి అవగాహన కల్పించారు. ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా అందజేస్తారని, పరీక్షలు కూడా ఉచితమేనని చెప్పారు. ఈ అవకాశాలన్నీ స్థానికులంతా సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు. అలాగే గార మండలం రామచంద్రాపురంలో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పరిధిలో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య శిబిరాన్ని ఆయన సందర్శించారు. కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక పిలుపునిచ్చారు. పోలీస్ అమరవీరుల స్మారక వారోత్సవాలలో భాగంగా మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ ఉద్యోగులకు ఉచిత వైద్య పరీక్షలు, అలాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో రక్తదానం శిబిరాన్ని శనివారం ఎచ్చర్ల ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ కమ్యూనిటీ హాల్ ఆవరణలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై ఉచిత వైద్య పరీక్షల శిబిరాన్ని సందర్శించి వైద్య పరీక్షల తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల స్మారక వారోత్సవాలలో భాగంగా పోలీస్ ఉద్యోగులకు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, సిబ్బంది ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇలాంటి వైద్య శిబిరాలు జిల్లా వ్యాప్తంగా సబ్ డివిజన్ స్థాయిలో నిర్వహిస్తున్నామని తెలిపారు. అమరవీరుల త్యాగాల గుర్తుగా సిబ్బంది రక్తదానం చేయడానికి ముందుకు రావడం చాలా ప్రశంసనీయమని ఎస్పీ కొనియాడారు. వైద్యుల సూచనలు తోచా తప్పకుండా పాటించాలని పోలీస్ సిబ్బందికి ఎస్పీ సూచించారు. ఈ వైద్య శిబిరంలో అదనపు ఎస్పీ టిపి వెంకటేశ్వర్, పోలీస్ యూనిట్ డాక్టర్ సిహెచ్ విజయ్ కుమార్, మెడికవర్ ఆసుపత్రి వైద్యులు, ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ విభాగం ఆర్ఐలు ఉమా మహేష్, డి సురేష్ తదితరులు పాల్గొన్నారు. చిలకడ దుంపలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం.
చిలకడ దుంపలు టేస్టీగా ఉంటాయని అందరికీ తెలుసు, కానీ వాటిని కొనుక్కోవడానికి చాలామంది ఇష్టపడరు. ఎందుకంటే వాటికి బురద లాంటి మట్టి ఉంటుంది. ఆ మట్టిని తొలగించి కడుక్కొని ఉడకబెట్టుకుని తినడం కాస్త శ్రమతో కూడుకున్నది కావడంతో ఆసక్తి చూపించరు. కానీ తక్కువ ధరకే లభిస్తూ ఎక్కువ ప్రయోజనాలు అందించడం ఈ వేరు దుంపల ప్రత్యేకత. ఈ తీపి పిండి పదార్థంతో కూడిన దుంపల్ని ప్రపంచమంతటా తింటున్నారు. ఇవి ఆరెంజ్, వైట్, పర్పుల్ ఇలా చాలా రంగుల్లో ఉంటాయి. మరి వీటిని ఎందుకు తప్పక తినాలో తెలుసుకుందాం. చిలకడ దుంపలు భూమిలో ఎలా పెరుగుతాయో కానీ వీటి నిండా పోషకాలే. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, మంచి ఫ్యాట్, ఫైబర్, విటమిన్ ఏ, సి, మ్యాంగనీస్, విటమిన్ B6, పొటాషియం, ఫ్యాంటోథెనిక్ యాసిడ్, కాపర్, నియాసిన్ వీటిలో ఉంటాయి. ఇవి మన శరీరంలో మలినాలను పోగొడతాయి. ఈ దుంపలు మన పొట్టలోని ప్రేగులు, ఆహార నాళాన్ని శుభ్రం చేస్తుంది. అక్కడ విష వ్యర్థాలను తరిమేస్తుంది. పేగుల్లో ఉండే ప్రో బ్యాక్టీరియాకి చిలకడ దుంపలు బలాన్ని ఇచ్చి పొట్టలో వ్యాధులు రాకుండా వాటిలో రక్షణ కల్పిస్తాయి. చిలకడ దుంపల్లోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలతో పోరాడగలవని పరిశోధనలో తేలింది. కొన్ని క్యాన్సర్ కణాలు త్వరగా పెరగకుండా ఇవి నెమ్మదించేలా చేస్తాయి. వీలైతే చిలకడ దుంపల్ని తొక్కతో సహా తినాలి. ఎందుకంటే ఆ తొక్కలో కూడా క్యాన్సర్ను అడ్డుకునే గుణాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ దుంపల్లో బీటా కెరటిన్ ఉంటుంది. ఇది కళ్ళలో కాంతిని గ్రహించే రిసెప్టర్లను తయారయ్యేలా చేస్తుంది. దానివల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. ఆరెంజ్ కలర్లో ఉన్న చిలకడ దుంపలు తింటే కంటికి ఇంకా ఎక్కువ మంచిది. అవి దొరక్కపోతే క్యారెట్ తినవచ్చు. ఈ రోజుల్లో రకరకాల టెన్షన్లతో బుర్ర హీట్ ఎక్కిపోతూ ఉంటుంది చాలామందికి. వారు తప్పనిసరిగా చిలకడ దుంపలు తినాలి. అవి మెదడులో వేడిని తగ్గించి కూల్ చేస్తాయి. మెదడు కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి. మెమరీ పవర్ కూడా పెరుగుతుంది. ఈ రోజుల్లో మనకు బాగా కావాల్సింది ఇమ్యూనిటీ పవర్. చిలకడ దుంపల్లో అది బోల్డ్ అంత ఉంటుంది. వీటిలోని విటమిన్ ఇ వ్యాధి నిరోధక శక్తిని బాగా పెంచుతుంది. చిలకడ దుంపలను కొంతమంది పచ్చివే తింటారు. అదో టేస్ట్ ఉంటుంది. అయితే పచ్చివి ఎక్కువ తింటే కడుపులో త్వరగా అరగవు. అందువల్ల ఉడకబెట్టుకుని తినడం మేలు. దుంపల్ని మట్టి లేకుండా కడిగాక నీటిలో వేసే ముందే నీటిలో కొద్దిగా ఉప్పు వేసి ఉడికిస్తే టేస్ట్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. ఈవనం గమనం గమ్యం. ఋషి చింతన. ఏ జీవికి సృష్టించే శక్తి లేదు. సృష్టించేది శక్తి కాదు, చైతన్యం కాబట్టి. ప్రమిదలో జ్యోతి చమురు తగ్గే కొలది ఎక్కువ వెలుగునిచ్చును. చమురు పోయమని కాదు, ఆనందంగా అంతమవుతున్నాను అని. అది గ్రహిస్తే జీవిత పరమార్థం అగును. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూల సమయంలో వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.